ప్రధాని రాజీనామా చేశారు. జంజీ ఆందోళనలు తీవ్రమైన పరిస్థితుల్లో సైన్యం సూచనలతో కేపీ ఓలీ పదవి నుంచి తప్పుకున్నారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా నేపాల్లో నిరసన సెగలు చల్లారలేదు. కాఠ్మండులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటిని కూడా ముట్టడించారు ఆందోళనకారులు. పరిస్థితులు చేజారిపోతూ ఉండడంతో ఆ దేశ సైన్యం ఆయన్ను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా సూచించారు. దాంతో బాధితులు డిప్యూటీ పీఎంకు అప్పగించారు ఓలీ. మరోవైపు కేపీ ఓలీ దేశాన్ని విడిచి పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆందోళనకారులు ప్రధాన నివాసాన్ని ముట్టడించడంతో ఆయన ఇంటికి ఆర్మీ హెలికాప్టర్లు వెళ్లాయి. దాంతో ఓలీ నేపాల్ విడిచి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. నిన్న యువత చేసిన నిరసనను అడ్డుకున్న పోలీసులు కాల్పులు జరపగా 19 మంది మరణించారు. దాంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ప్రధాని కేపీ ఓలీ పదవి నుంచి దిగిపోవాలి అంటూ ప్రజలు రోడ్డెక్కారు. దాంతో ప్రభుత్వం ఆర్మీని మోహరించింది. అయితే నిరసనకారులను అడ్డుకోవడానికి వచ్చిన భద్రతా బలగాలపైకి రాళ్లు విసిరారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ప్రధాని ప్రచండ ఇంటిపై అటాక్ చేశారు నిరసనకారులు. ఇక నేపాల్ను విడిచిపోయేందుకు దాదాపు సిద్ధమైన ఓలీ ఇప్పటికే దుబాయ్లో తలదాచుకునేందుకు అక్కడి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ఉద్రిక్తతలతో ఇండియా నేపాల్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సరిహద్దుల్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.